డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో సివార్డి లాజిక్స్ ఎంత ప్రభంజనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలలుగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈరోజు జరిగినటువంటి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ నెంబర్ 7 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఇది మనకు ఎగ్జామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసుంటారు. ఆ ఎగ్జామ్లో మీరు ఏదైనా క్వశ్చన్స్ మిస్టేక్ చేస్తే వాళ్ళకి చేయలేకపోతే అవి ఎలా చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేయాలనేది మన యొక్క ఎక్స్ప్లెనేషన్ యొక్క మేజర్ టార్గెట్. రెగ్యులర్ క్లాసులో అయితే మనం వెరీ బేసిక్ లెవెల్ నుంచి టీచ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్స్ప్లెనేషన్స్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్వశ్చన్ మీరు ఎంత త్వరగా చేయగలరు అనేది మనం ఇక్కడ పాయింట్ అది. అందుకని మీరు దీన్ని ఎక్స్ప్లెనేషన్ లాగే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ద లెన్స్ ఆఫ్ 2 sides of a triangle such that AB is equal to 24 where A and B are integers, then how many such triangles are? అలాంటి త్రిభుజాలు ఎన్ని ఉంటాయి అంటున్నాడు. సో మీరు జాగ్రత్తగా చూస్తే రెండు భుజాల యొక్క లబ్ధం 24 అన్నాడు. పాసిబిలిటీస్ అన్ని రాసుకోవాలి. మనం పాసిబిలిటీస్ అన్ని రాసుకోవాలి. 24ని మనం 1 into 24 రాయొచ్చు, 2 into 12 అని రాయొచ్చు, 3 into 8 అని రాయొచ్చు, 4 into 6 అని రాయొచ్చు. 4 పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పకూడదు. మనకు త్రిభుజానికి మినిమం బేసిక్ రూల్స్ ఉన్నాయి. ఏంటంటే 2 sides యొక్క సమ్ అనేది థర్డ్ సైడ్ కన్నా ఎక్కువ ఉండాలి. 2 sides యొక్క సమ్ అనేది థర్డ్ సైడ్ కన్నా ఎక్కువ ఉండాలి. 2 sides యొక్క డిఫరెన్స్ అనేది థర్డ్ సైడ్ కన్నా తక్కువ ఉండాలి. అండ్ దిస్ షుడ్ బి గ్రేటర్, దిస్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ అండ్ దిస్ వాల్యూ విల్ బి గ్రేటర్. అంటే A - C లెస్ దాన్ A + B, అన్నిటికన్నా హయ్యర్ వాల్యూ A + B, దాని తర్వాత C, దాని తర్వాత A - B. ఈ లాజిక్, ఈ మినిమం ప్రాపర్టీని ఒక త్రిభుజం అనేది మనం ఫాలో అవ్వాలి. 2 భుజాల మొత్తము 3వ భుజం కన్నా ఎక్కువ ఉండాలి. 2 భుజాల మధ్య భేదము 3వ భుజం కన్నా తక్కువ ఉండాలి. చూడండి ఇక్కడికి మీరు చూస్తే ఇప్పుడు A వాల్యూ 24 తీసుకుందాం, B వాల్యూ 1 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ 23 అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది 25 అవుతుంది. అప్పుడు Cకి పాసిబుల్ అయ్యేటువంటి వాల్యూస్ ఎన్ని ఉంటాయన్నా ఒకటే ఉంటుంది, దట్ ఈస్ 24. ఓన్లీ 1 పాసిబిలిటీ. Cకి పాసిబుల్ అయ్యే వాల్యూ ఒకటే ఉంటుంది. ఒకవేళ మనము A వాల్యూ 12 తీసుకొని B వాల్యూ 2 తీసుకుంటే అప్పుడు మనకి ఇక్కడ ఎంత వస్తుందన్నా, ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, A వాల్యూ 12 అంటే 10 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 14 వస్తుంది. అంటే Cకి పాసిబుల్ అయ్యే వాల్యూస్ ఏముంటాయన్నా 11 ఉంటుంది, 12 ఉంటుంది, 13 ఉంటుంది. అంటే ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ 1 పాసిబిలిటీ వచ్చింది, ఇక్కడ 3 పాసిబిలిటీస్ వచ్చాయి. నెక్స్ట్ 3, 8 తీసుకున్నాం అనుకోండి, అంటే A వాల్యూ 8, B వాల్యూ 3. A - B అన్నప్పుడు ఇక్కడ 5 వస్తుంది, A + B అన్నప్పుడు ఇక్కడ 11 వస్తుంది. అంటే పాసిబిలిటీస్ ఏమవుతాయి, 6 వస్తుంది, 7 వస్తుంది, 8 వస్తుంది, 9 వస్తుంది, 10 వస్తుంది. అంటే మనకు మొత్తం పాసిబిలిటీస్ ఇక్కడ 2, 4, 5 వచ్చాయి. 5 పాసిబిలిటీస్ వచ్చాయి. నెక్స్ట్ A వాల్యూ 6 తీసుకొని B వాల్యూ 4 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతాయన్నా మనకు A - B అన్నప్పుడు 2 వస్తుంది, A + B అన్నప్పుడు 10 వస్తుంది. అప్పుడు పాసిబిలిటీస్ ఏమేమి వస్తాయి, 3, 4, 5, 6, 7, 8, 9, 2, 4, 6, 7 వచ్చాయి. సో మొత్తం పాసిబిలిటీస్ ఎన్ని, మొత్తం పాసిబిలిటీస్ ఉన్నాయంటే 16. సో 16 త్రిభుజాలు మనం ఏర్పరచవచ్చు. AB = 24, AB అనేవి 2 భుజాలు అయితే AB = 24 అవుతే ఆ వాల్యూస్ని యూజ్ చేసి మనం 16 త్రిభుజాలను ఏర్పరచవచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ 2. సో సింప్లిఫికేషన్ అడుగుతున్నారు ఇక్కడ. సో ఫస్ట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ 4 + 7 అనేది 11 అవుతుంది. 4 + 7 అనేది 11 అవుతుంది. 11. 3/5 2/5
ఈ 2/5 3/5 అని చూసారా, ఈ 2/5 3/5 అంటే 1 అవుతుంది. 4 + 11 4 + 7 11 11 + 1 12 అంటే ఈ వాల్యూ 12 అవుతుంది. ముందు మనము ఈ 7 4/13 ని మీరు చూసినట్లయితే 13 7s are 91 + 4 95 95/13. OF ఆఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ఇంటూ 12 ఫస్ట్ చేయాలి. మహా అయితే 2 టేబుల్ 2 6s 2 13 టైమ్స్ పోతుంది ఇది. అప్పుడు 5 6s అంటే 30 అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది 30/13 వస్తుంది. కానీ ఇది ఉల్టా రాయాలి. ఉల్టా రాసినప్పుడు ఏమవుతుంది 13/30 అవుతుంది ఉల్టా రాసినప్పుడు. అప్పుడు 13కి 13 క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్లో 5 6s 5 19 టైమ్స్ అంటే ఈ వాల్యూ మనకు 19/6 వస్తుంది ఇక్కడ వరకు. ఇక్కడికి మీరు చూసినట్లయితే 7 1/6 మనం 43/6 అని రాయొచ్చు. 2 1/3 మనం 7/3 అని రాయొచ్చు. ఎల్సిఎం 6 అవుతుంది. సో 43 - 14 వస్తుంది. సో 43 - 14 అంటే మనకి ఎంత వస్తుందన్నా, రెండింటి మధ్య ప్లస్ ఉంది మనకు. ఎల్సిఎం 6 అవుతుంది ఇక్కడ. సో 43లోంచి ఒక 13 తీసేస్తే 30, ఒక 1 తీసేస్తే 29. సో 29 + 19 38 48. సో 48/6 6 ఎన్ని టైమ్స్ పోతుంది 8 టైమ్స్ పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 3. ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. The difference of the areas of two squares drawn on two line segments of different lengths is 32 square centimeters. Find the length of the greater line segment if one is longer than the other by 2. సో ఒక భుజం అనేది రెండో భుజం కంటే 2 సెంటీమీటర్లు ఎక్కువగా ఉన్నట్లయితే గరిష్ట భుజం యొక్క పొడవు అడుగుతున్నాడు. సో అదేవిధంగా ఒక వైశాల్యాల మధ్య డిఫరెన్స్ ఎంత అన్న 32. ఒకటి ఏ ఉంది నాన్న, ఇంకొకటి A + 2 అవుతుంది. ఈ రెండు వైశాల్యాల మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు, ఈ రెండు వైశాల్యాల మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు 32 అంటున్నాడు. ఓకే, సో ఒక చతురస్ర భుజమేమో ఏ ఉంది, ఇంకొక చతురస్ర భుజమేమో A + 2 ఉంది. ఓకే, అయితే మనకు గరిష్ట భుజం అంటే ముందు ఏ కనుక్కుందాం, ఏ తర్వాత A + 2 వస్తుంది. ఇప్పుడు A² కి A² క్యాన్సిల్ అయితే 2A అంటే 4A వస్తుంది +4 దట్ ఈజ్ ఈక్వల్ 32. ఈ 4 యువతలకు పోతే ఏమవుతుందన్నా 28 అవుతుంది. 4A = 28 అవుతుందన్నా, A = 7 అవుతుంది. కానీ మన ఆన్సర్ 7 కాదు, తొందరపడి మీరు 7 క్లిక్ చేయకూడదు. 7 అనేది చిన్న భుజం పొడవు, చిన్న చతురస్రం యొక్క పొడవు. అడిగింది గరిష్ట భుజం పొడవు. గరిష్ట భుజం పొడవు అంటే A + 2. A 7 కాబట్టి A + 2 అనేది 9 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ అన్నాడు, మధ్యలో అన్నాడు, బిట్వీన్ అంటున్నాడు. 35² అంటే 1225 అన్నా, 1225. 36² అంటే 1296. అప్పుడు మనం ఏం చేయాలి, మధ్యలో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు, వీటి మధ్యలో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు కాబట్టి లెక్కెట్టుకుంటూ కూర్చోకూడదు ఎగ్జామ్ హాల్లో. అప్పుడు నువ్వు మధ్యలో అన్నాడు కాబట్టి 1296లోంచి 1225 తీసేయాలి. తీసేస్తే మనకు 71 వస్తుంది. 71 మీ ఆన్సర్ కాదు, లేదు కానీ 71 మీ ఆన్సర్ కాదు, 1 కూడా తీసేయాలి. ఎందుకంటే మనము చివరి దాంట్లోంచి మొదటి దాన్ని తీసేస్తున్నామంటే ఆ రెండిట్లో ఒకదాన్ని లెక్కెడుతున్నాం, దాన్ని కూడా లెక్కెట్టకూడదు, వాటి మధ్యలోయే లెక్కెట్టాలి. అందుకని 70 మీ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. ద రేడియస్ ఆఫ్ ఎ సర్క్యులర్ వీల్ ఈస్ 1.75 meters. ద నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇట్ విల్ మేక్ ఇన్ ట్రావెలింగ్ 11 kilometers అంటున్నాడు. ఒక వృత్తాకార చక్రం యొక్క వ్యాసార్థం 1.75 meters. అయితే 11 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఆ చక్రం చేసినటువంటి భ్రమణాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు రూల్ తెలుసు. ఏం రూల్ అంటే అది డిస్టెన్స్ ట్రావెల్ బై వీల్ ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ద వీల్ ఇంటూ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. దూరం, చక్రం ప్రయాణించిన దూరం ఈజ్ ఈక్వల్ టు చక్రం యొక్క, సో మనకు సర్కంఫరెన్స్ చక్రం యొక్క చుట్టుకొలత ఇంటూ భ్రమణాల సంఖ్య. సో దూరం వచ్చేసరికి 11 kilometers ఉందన్నా. సో 11 kilometers మీటర్స్లో మారుస్తున్నాను, ఇంటూ 1000 రాస్తున్నాను. సో 2π అంటే 44/7. R వాల్యూ మనకు వ్యాసార్థం 1.75 ఇచ్చిన్నారు. సో 1.75 మనం ఇలా రాయొచ్చా, ఎలా? సో 25 టేబుల్ 7/4 వస్తుంది, 7/4 అని రాయొచ్చు. ఇంటూ 2πr ఇంటూ n అంటే భ్రమణాల సంఖ్య. ఆ భ్రమణాల సంఖ్య మనం అడుగుతున్నాడు. సో 7కి 7 క్యాన్సిల్ అయిపోతుంది. 4 11s అనేది 11కి 11 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత 1000. 1000 భ్రమణాలు చేస్తే 11 kilometers వెళ్ళగలుగుతారు. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 30% ఆఫ్ ఏ గ్రూప్ ఏ ఈజ్ 3 kg మోర్ దెన్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 25% ఆఫ్ ఏ గ్రూప్ బి.
The average weight of Group B is 2.5 kg more than the average weight of 20% of Group C. If the total weight of 30% of a Group A is 1725, then find the average weight of A and C, Group A and Group C. ఒకసారి మీరు చూస్తే గ్రూప్ ఏలో 30 మంది ఉన్నారు, గ్రూప్ బిలో 25 మంది ఉన్నారు, గ్రూప్ సిలో 20 మంది ఉన్నారు. మనకు గ్రూప్ ఏ యొక్క మొత్తం కేజెస్ ఇచ్చున్నాడు 1725. అంటే 1725/30 వేసామనుకోండి, మనకు గ్రూప్ ఏ యొక్క యావరేజ్ వెయిట్ వస్తుంది. ఇదేమో సభ్యుల సంఖ్య, మనకి యావరేజ్ వెయిట్ కావాలి, సగటు బరువు కావాలి. సగటు బరువు ఏది వస్తుంది? 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందనా? సో 3 5s are 15, 22 ఉంటుంది, 3 7s are 3 5s are అంటే 57.5 వస్తుంది. ఇది ఎవరి యొక్క సగటు వెయిట్ ననా? ఏ యొక్క సగటు వెయిట్, ఏ బృందం యొక్క సగటు వెయిట్. ఇప్పుడు ఏది 57.5 ఉంటే ఏ యొక్క సరాసరి 25 మంది సభ్యులు కలిగినటువంటి సమూహం బి యొక్క సరాసరి కంటే 3 కేజీలు ఎక్కువ. అంటే ఇది 3 ఎక్కువ ఉందంటే బి 3 తక్కువ ఉన్నట్టేగా. అప్పుడు బి యొక్క సరాసరి బరువు ఎంత అవుతుంది? 54.5 అవుతుంది. నెక్స్ట్ బి అనేది 20 మంది సభ్యుల సంఖ్య సి కంటే 25 కేజీలు ఎక్కువ. ఇక్కడ మనకు ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే 2.5 అన్నది 25 కాదు, ఇక్కడ 2.5 కేజెస్ మోర్, 2.5 కేజెస్ మోర్. సి కంటే బి 2.5 మోర్ అంటున్నాడు. 2.5 మోర్ అంటే సి 2.5 తక్కువ ఉండాలి కదా, అప్పుడు ఎంత ఉండాలి? 52 ఉండాలి. ఇప్పుడు మనకు వ్యక్తుల సంఖ్య తెలుసు, వాళ్ళ యొక్క సగటు బరువు తెలుసు. అడిగింది ఏ సి యొక్క సగటు బరువు ఎంత అని అడుగుతున్నాడు. ఈ గ్రూప్ యొక్క సగటు బరువు అడుగుతున్నాడు. నేను దీన్ని 5 టేబుల్లో 5 6 క్యాన్సిల్ చేస్తున్నాను, దీన్ని 5 టేబుల్లో 5 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తున్నాను. అప్పుడు 6 × 57.5 ఇది ఏ గ్రూప్ యొక్క టోటల్ వెయిట్. సి గ్రూప్ అడిగితే 4 × 52 డివైడెడ్ బై 10, ఏ పర్సన్స్ 10 పార్ట్స్. 6 × 57.5 అన్న 6 × 50 అంటే 300, 6 × 7.5 దాన్ని డబల్ చేస్తే 15ని ట్రిపుల్ చేస్తే 45 వస్తుంది. 45 + 300 345. సో 4 × 52 208. రెండింటిని యాడ్ చేయండి. 345 ఒక 200 యాడ్ చేస్తే 545 553. సో 553/10, 553/10 అంటే 55.3. సో ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఆఫ్ x rupees was divided among ABCD. their ratio ఇచ్చారు, అయితే డిఫరెన్స్ బిట్వీన్ B and D ఇచ్చినాడు, వాల్యూ ఆఫ్ x ఎంత అడుగుతున్నాడు. ఫస్ట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అలా భిన్న రూపంలో ఇస్తే మనం వాటి యొక్క ఒరిజినల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, మొదటి వాల్యూ కావాలంటే మొదటి వాల్యూని క్లోజ్ చేయాలి, మిగతా మూడింటిని మల్టిప్లై చేయాలి. 5 × 6 × 9 అది అలానే రాయండి. తర్వాత మనం కావాలంటే ఏమైనా కామన్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకుందాం. 5 × 6 × 9. సో బి వాల్యూ కావాలంటే బిని క్లోజ్ చేయండి 3 × 6 × 9, 3 × 6 × 9. సి కావాలంటే సి టర్మ్ను క్లోజ్ చేయండి 3 × 5 × 9, 3 × 5 × 9. డి కావాలంటే డీని క్లోజ్ చేయండి 3 × 5 × 6. వీటి కామన్గా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ని క్యాన్సిల్ చేయొచ్చు మీరు. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 9 టేబుల్ అన్ని దగ్గర కూడా క్యాన్సిల్ అవుతుంది. 9. సరే ఇక్కడ 9 లేదని అడగొద్దు, ఇక్కడ 3 ఉంది, ఈ 6లో ఒక 3 కూడా ఉంటుంది. స్టిల్ మనకు ఇంకేదైనా టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? 5 టేబుల్లో పోతుందా? పోదు. అంటే 5 6s ఇక్కడ 30 వస్తుంది, ఇక్కడ 3 6s 18 వస్తుంది, ఇక్కడ 3 5s 15 వస్తుంది, 5 2s 10 వస్తుంది. సో ఓకే, ఇక్కడ మనకు ఎవరి మధ్య డిఫరెన్స్ ఇచ్చానన్నా, ద డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ డి. సో బికి డికి డిఫరెన్స్ ఇచ్చాడు ఎంతనా? 8. ఈ 8 పార్ట్స్ అంటే 832 అని చెప్తున్నాడు. 8 పార్ట్స్ 832 అయితే 8 1s 8 4s 104 టైమ్స్ పోతుంది. అయితే మొత్తం వాళ్ళు పంచుకుంది x రూపీస్ కదా, నలుగురు పంచుకుంది x రూపీస్ అంటే ఎంత వస్తుందన్నా? 40, ఇది ఒక 33. 40 + 33 అంటే 73. 73 × 104, 73 × 104 అంటే మన ఆన్సర్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే మన ఆన్సర్ 2తో ఎండ్ అవ్వాలి. సో 2తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది, 7592. లేదంటే 73 100 టైమ్స్ 7300, 73 4 టైమ్స్ 252 అంటే 146 292, 292 + 7300 7592 అలా మల్టిప్లై చేసినా అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ABC started a business with investments in the ratio 5:6:8. After 1 year, C withdraws 50% of his capital and A increased his capital by 60% of his investment. After 2 years, in what ratio should the annual profit be distributed among ABC respectively?
సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారన్నా ఏబీసీ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తి 5:6:8 ఉన్నాయి. సో ఏ చూద్దాం, వాళ్ళకి 2 సంవత్సరాల తర్వాత వారి పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంత అడుగుతున్నాడు అంటే సమ్ అనేది 2 yearsకి చూద్దాం. ఆఫ్టర్ 1 year సి విత్డ్రాస్ 50% అన్న ఏ ఇంక్రీజ్డ్ హీస్ క్యాపిటల్ బై 60% ఆఫ్ హీస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ 1 year. మన ఆఫ్టర్ 1 year అంటే ఫస్ట్ 1 year 5 partsగా, ఫస్ట్ 1 year 5 partsే కదా, 1 into 5గా. 1 year తర్వాత ఏం జరిగింది, ఏ ఇంక్రీజ్డ్ హిస్ క్యాపిటల్, వాడు తన పెట్టుబడిని 1 సంవత్సరం తర్వాత 60% పెంచుతున్నాడు. అంతకుముందు 5 భాగాలు ఉంది, 5 భాగాల మీద 60% అంటే ఎంత వస్తుందన్నా, 5 రూపాయల మీద 60% అంటే ఎంత వస్తుంది, 3 వస్తుంది, 3 వస్తుంది. అంటే అప్పుడు ఎంత అవుతుంది, తన యొక్క పెట్టుబడి 8 అవుతుంది. అంటే సెకండ్ ఇయర్కి తన పెట్టుబడి 8 రూపీస్. బి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బి అలానే ఉన్నాడు, బి ఏం చేయలేదు, బి అలానే ఉన్నాడు. సో బి పెట్టుబడి ఎంతనైనా 6 parts, డైరెక్ట్గా 6 into 2 years వేయచ్చు. సి మాత్రం ఫస్ట్ 1 yearకి మాత్రం 8 parts ఉంది, లాస్ట్ 1 yearకి మాత్రం 50% విత్డ్రా చేసుకున్నాడు. అంటే 8లో 50% తీసుకున్నాడు అంటే 4 ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఎంత వస్తుంది, 13 వస్తుంది, ఇక్కడ మనకు 12 వస్తుంది, ఇక్కడ మనకు 12 వస్తుంది. అంటే మీ ఆన్సర్ 13:12:12. నెక్స్ట్ 3 vessels contain milk, water in the ratio 1:3, 3:5, 5:7 respectively. So the quantities of these solutions in the vessel are in the ratio 2:3:4. If the contents of these 3 vessels are mixed together, అంటే ఈ మూడింటిని తెచ్చి ఒక దాంట్లో పోసేసినట్లయితే ఆ మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి 3 పాత్రలు ఉన్నాయి. మొదటి పాత్ర నుంచి 2 భాగాలు తీసుకుంటున్నాము, రెండవ పాత్ర నుంచి 3 భాగాలు తీసుకుంటున్నాం, మూడో పాత్ర నుంచి 4 భాగాలు తీసుకుంటున్నాం. దీంట్లోనేమో 3:5 ఉంది, దీంట్లోనేమో ఫస్ట్ దాంట్లో 1:3 ఉంది, సెకండ్ దాంట్లో 3:5 ఉంది, మూడో దాంట్లో 5:7 ఉంది. ఈ మూడింటిని కలిపి ఒకే దాంట్లో పోసినట్లయితే రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఈ రేషియో మిల్క్ టు వాటర్ రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ దాంట్లో చూద్దామన్నా, ఫస్ట్ మిల్క్ని కాన్సన్ట్రేట్ చేసి రాద్దాం. ఫస్ట్ దాంట్లో మిల్క్ 1 part ఉంది అవుట్ ఆఫ్ 4 parts. కానీ ఫస్ట్ వెజల్ నుంచి మనం 2 తీసుకుంటున్నాం, ఇంటూ 2 రాయాలి. ప్లస్ రెండో దాంట్లో మిల్క్ 3 parts ఉంది అవుట్ ఆఫ్ 8 parts. రెండో దాని నుంచి మనం 3 parts తీసుకుంటున్నాం, ఇంటూ 3 రాయాలి. మూడో దాంట్లో మిల్క్ 5 parts ఉంది అవుట్ ఆఫ్ 12 parts. మూడు దాంట్లో నుంచి మనం 4 తీసుకుంటున్నాము, ఇంటూ 4 రాయాలి. ఇది మిల్క్ ఫస్ట్ దాంట్లో, ఇది మిల్క్ సెకండ్ దాంట్లో, ఇది మిల్క్ థర్డ్ దాంట్లో. ఇది మిల్క్ వరకు చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఎంత అవుతుందని ఇది 2 times పోతుంది, అప్పుడు 1/2, ఇక్కడ 9/8 వస్తుంది, ఇక్కడ 5/3 వస్తుంది. అంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ డినామినేటర్ ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. అంటే ఎల్సిఎం 24 అవుతుంది. ఎల్సిఎం 24 అవుతుంది. సో ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, 8 కదా. 8 అన్నప్పుడు మనకు 8 3 times 27 వస్తుంది. ఇక్కడ 3 8 times 8 5 is 40. అప్పుడు మనకి ఎంత వస్తుందన్నా 39 79 వస్తుంది. అంటే 79/24. దీన్ని ఇలా క్యాన్సిల్ చేయొద్దునా, అలా ఉంచండి. రెండోది కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. రెండో దాంట్లో చూద్దాం. 3 parts అవుట్ ఆఫ్ 4 parts. ఫస్ట్ దాంట్లో నుంచి 2 తీసుకుంటున్నాం. నెక్స్ట్ 5 parts అవుట్ ఆఫ్ 8 parts. రెండో దాంట్లో నుంచి మనం 3 తీసుకుంటున్నాం. 7 parts అవుట్ ఆఫ్ 12 parts. 4 తీసుకుంటున్నాం. ఇక్కడ 4 3 times అనా. ఎందుకు రెండో దాన్ని టార్గెట్ చేసాము అంటే ఇదేమో పాలు, ఇవేమో నీళ్లు. 3 ఏమో నీళ్లు, మొత్తం 4 అంటే 4లో 3 భాగాలు నీళ్లు, 8లో 5 భాగాలు నీళ్లు, 12 భాగాలు 7 భాగాలు. సో మరి ఇంటూ 2 ఎందుకు చేసామంటే ఫస్ట్ దాని నుంచి 2 parts తీసుకుంటున్నాం, అందుకని ఇంటూ 2. ఇంటూ 3 ఎందుకు చేసామంటే రెండో దాని నుంచి 3 భాగాలు తీసుకుంటున్నాం. మూడో దాంట్లో ఇంటూ 4 ఎందుకు చేసామంటే సో మూడో దాని నుంచి 4 భాగాలు తీసుకుంటున్నాం కాబట్టి. సో 2 2s అనేది అప్పుడు మనకి 3/2 అవుతుంది, ఇది 15/8 అవుతుంది. ఇది అంటే ఇక్కడ కూడా ఎల్సిఎం 24 అవుతుంది. అంటే 24 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2 12 times 12 3s 36, 8 3s 3 3s 9, 9 5s 45, 3 8s 8 7s 56. అప్పుడు మనకి ఇది 81 అవుతుంది, 81 137 అవుతుంది. అంటే రేషియో 137/24. ఇప్పుడు 24కి 24 క్యాన్సిల్ అయిపోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 79:137. అంటే ఫస్ట్ వన్ చూసి మనం ఆన్సర్ చెప్పొచ్చు. రెండో దాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. ఫస్ట్ వన్ మనకు 79 వచ్చింది కదా. అంటే 79 మల్టిపుల్తో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది, డైరెక్ట్గా టిక్ కొట్టొచ్చు. నేను ఎక్స్ప్లెనేషన్ కాబట్టి రెండోది కూడా చెప్పాను. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఫస్ట్ వన్ వెరిఫై చూసి ఆన్సర్ చెప్పొచ్చు. దాని మల్టిపుల్ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉన్నట్లయితే డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. సో సింప్లిఫికేషన్ అడుగుతున్నారు చూడండి. ఇక్కడ
ఇది 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 18 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 24 నుంచి 12 పోతే 12 వస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీన్ని 3 టేబుల్ కింద మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఇది 4 వస్తుంది. 18 into 4 అంటే 72 వస్తుంది. 76లోంచి 72ని తీసేస్తే 4 వస్తుంది. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ABC are 3 partners. A gets 2/7 of the part of the total profit. B and C the remaining profit equally. A's income is increased by 240 rupees when profit rise from 10% to 15%. Find the capital invested by BRC. సో BRC అంటే BC ఇద్దరు ఈక్వల్గా పెట్టబట్టే వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్ ప్రాఫిట్ వస్తుంది. ABC అని ముగ్గురు ఉన్నారు. ఏ అని వాడు 2/7 వంతు లాభాన్ని తీసుకుంటాడు, అంటే మొత్తం 7 భాగాలు లాభం తీసుకుంటాం. టోటల్ ప్రాఫిట్ అనేది 7 పార్ట్స్. టోటల్ ప్రాఫిట్ అనేది 7 పార్ట్స్ అన్న. టోటల్ ప్రాఫిట్ 7 పార్ట్స్. ఆ 7 పార్ట్స్లో ఏకి 2 పార్ట్స్ వస్తుంది. ఏకి 2 పార్ట్స్ వస్తుంది. BC ఇద్దరు కూడా ఈక్వల్గా పంచుకున్నారు. అంటే ఈక్వల్గా పంచుకున్నారంటే 7లో 2 ఇడిగిపోతే Bకి 2.5 వస్తుంది, Cకి కూడా 2.5 వస్తుంది, అంతే కదా. అయితే ఆ 2.5 ప్రాఫిట్ వచ్చింది కదా, ఎంత ఇన్వెస్ట్ చేస్తే వచ్చిందని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ లాభ శాతం కింద 10% నుంచి 15% పెరిగితే వాళ్ళకి వచ్చినటువంటి లాభం అనేది ఏ ఆదాయం 240 రూపీస్ పెరుగుతుంది. అంటే 5% వల్లే కదా నీకు 240 రూపీస్ పెరిగింది. ఆ 5% పెరగడం వల్లే కదా నీకు 240 రూపీస్ పెరిగింది. ముందు 100% వాల్యూ ఎంత కనుక్కుందాం. 100% వాల్యూ ఎంత కనుక్కుందాం. అప్పుడు 5 ఎన్ని టైమ్స్ అనేది 5 48 టైమ్స్. 5 4s are 20, 5 8s are 100 into 48 4800 అవుతుంది. అంటే చూడండి, కేవలం అది ఏదే 2 పార్ట్సే. మరి 2 పార్ట్సే 4800 అంటే 2 పార్ట్సే కదా అది 4800 అంటే మనకు కావాల్సింది ఏంటి, 2.5 పార్ట్స్ కావాలి. ఎందుకంటే మనకు కావాల్సింది B కాబట్టి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే 0.5 టేబుల్ ఇది 4 టైమ్స్, 0.5 టేబుల్ ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ చేసామనుకోండి. 4 టేబుల్ ఇది 1200 టైమ్స్, 1200 టైమ్స్ 6000 అవుతుంది. అప్పుడు B కానీ C కానీ పెట్టుబడి ఎంత అవుతుంది, 6000 అవుతుంది. ఈ 4800 అనేది ఎవరికి వచ్చినటువంటి లాభం అయి ఉంటుంది, ఏకి వచ్చిన లాభం అయి ఉంటుంది. ఏ ఎంత పెట్టుబడి పెడితే ఇది వచ్చింది, 2 పార్ట్స్ పెట్టుబడి పెడితే ఇంత వచ్చింది. మరి అడిగింది B కాబట్టి Bకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 2.5. B అయినా C అయినా సేమే. మరి 2.5 ప్రాఫిట్ రావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, 6000 పెట్టుబడి పెట్టాలి. A and B are partners who share the profit in the ratio 3:2. They agree to take partnership by giving 1/4 of the share of the profit. The new profit sharing ratio will be what? ఇక్కడ విషయం ఏంటంటేనా, AB అనే ఇద్దరు వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నారు. వారు లాభాలను 3:2 నిష్పత్తిలో పంచుకుంటారు. కానీ వారు C అనే వ్యక్తితో మొత్తం లాభంలో 1/4 వంతు వాటా ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అంటే ఏబీలు అనేవాళ్ళు మనం ఇన్ జనరల్గా పెట్టుబడిదారులు అనవచ్చు. C అనే అతను వర్కింగ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు. అతను అంటే బిజినెస్ చూసుకున్నందుకు అతనికి 1/4 ప్రాఫిట్ ఇస్తున్నారని చెప్పొచ్చు. అంటే నేను ఏమంటానంటే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే AB పెట్టుబడుల నిష్పత్తి 3:2. 3:2. మొత్తం లాభం 4 భాగాలు అనుకుందాం. మొత్తం లాభం ఎంత, 4 భాగాలు. 4 భాగాల్లో Cకి 1 రూపాయి ఇస్తున్నారు, 1/4 వంతు కాబట్టి. అంటే మిగతా 3 రూపాయలు ఎవరు పంచుకుంటున్నారు, AB కలిసే కదా పంచుకునేది మిగతా 3 రూపాయలు. ఆ 3 రూపాయలు ఎలా పంచుకుంటారు, వీళ్ళు పెట్టుబడి పెట్టింది 5 భాగాలు. 5 భాగాలకు 3 వస్తుంది. అంటే 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 0.6 టైమ్స్ పోతుంది. అప్పుడు 3 into 0.6 అంటే 1.8 వస్తుంది. 2 into 0.6 అంటే 1.2 వస్తుంది. అంటే A యొక్క లాభమేమో 1.8 B యొక్క లాభమేమో 1.2, C యొక్క లాభమేమో 1 రూపీ. దీన్ని నిష్పత్తి రూపంలో కావాలి. ఇంటూ 10 చేసేస్తే 18:12:10 అవుతుంది. మీకు కావాలంటే by 2 చేసేస్తే 9:6:5 అవుతుంది. యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 9:6:5. At present, a father age is twice of his son, while 12 years ago 3 times of his son. What will be the age of the father after 4 years? ప్రస్తుతము రెట్టింపు అంటున్నాడు, ప్రజెంట్ రెట్టింపు అంటున్నాడు. ఫాదరు సన్ను. సన్నుది ఒకటి ఉంటే ఫాదర్ది రెట్టింపు ఉంటుంది, 2 టైమ్స్ ఉంటుంది. 12 సంవత్సరాల క్రితం అంటున్నాడు, థ్రైస్ అంటున్నాడు, 3 రెట్లు అంటున్నాడు. కొడుకుది ఒకటి ఉంటే తండ్రిది 3 పార్ట్స్ ఉంటుంది. ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల మధ్య వయసుల మధ్య తేడా, అంటే వయసుల మధ్య భేదం తటస్థంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇద్దరి మధ్య భేదం ఒక పార్టే ఉంది,
కానీ ఇక్కడ చూస్తే ఇద్దరి మధ్య భేదం 2 పార్ట్స్ ఉంటుంది. అలా ఉండకూడదు కదా, ఉండకూడదు. కాబట్టి ఇక్కడ కూడా 2 పార్ట్స్ రావడం కోసం నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఇంటూ 2 చేస్తాను. అప్పుడు ఇంటూ 2 చేస్తే ఇది ఏమవుతుందన్నా 4:2 అవుతుంది. ఏమవుతుంది? 4:2 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉంది? 1 పార్ట్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉంది? 1 పార్ట్ డిఫరెన్స్ ఉంది. ఆ 1 పార్ట్ దేనివల్ల? ఈ 12 years వల్లేగా. 1 పార్ట్ అంటే 12 years అన్నప్పుడు తండ్రి ప్రస్తుత వయసు 4 పార్ట్స్ కాబట్టి 4 × 12 4 × 12 అంటే 48. 48 మీ ఆన్సర్ కాదు. 48 మీ ఆన్సర్ కాదు. తండ్రి యొక్క ప్రస్తుత వయసు 48. అడిగింది 4 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు. సో 4 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు అంటే 52 అవుతుంది. 18 years ago, the ratio between the A's age to the B's age is 8:13. Their present age ratio is 5:7. The present age of A is what? సో ఒకసారి మీ జాగ్రత్తగా చూస్తే 18 సంవత్సరాల క్రితం ఇచ్చున్నాను అన్న. 18 సంవత్సరాల క్రితము ఏకి బికి నిష్పత్తి ఇచ్చున్నారు. ఏమని? 8:13 అని. ప్రస్తుతం కూడా ఇచ్చున్నారు. ప్రజెంట్ కూడా ఇచ్చున్నారు. ఎంత? 5:7. నేనేమంటారంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ 5 పార్ట్స్ ఉంది, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 పార్ట్సే ఉంది. కానీ అలా ఉండకూడదు కదా, ఇద్దరు వ్యక్తుల మధ్య ఎప్పుడు చూసినా తటస్థంగా ఉండాలి కదా. అందుకని నేను ఏమంటానంటే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే త్రూ ఆప్షన్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు. ప్రజెంటేజ్ ఆఫ్ ఏ ప్రస్తుత వయసు అంటే 5 మల్టిపుల్ ఉండాలి. అన్ని ఆప్షన్స్ 5 మల్టిపుల్సే, నో ప్రాబ్లం. 18 సంవత్సరాల క్రితం అన్నాడు అంటే దీంట్లోంచి 18 తీసేస్తే అది 8 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ 18 తీసేస్తే 42 వస్తుంది, అంటే ఇది మీ ఆన్సర్ కాదు. ఇక్కడ 18 తీసేస్తే 32 వస్తుంది. ఎస్, 32 అనేది 8 మల్టిపులే. ఇక్కడ 18 తీసేస్తే 52 వస్తుంది. 52 అనేది 8 మల్టిపుల్ కాదు. ఇక్కడ 18 తీసేస్తే 22 వస్తుంది, అంటే ఇది 22 అనేది 8 మల్టిపుల్ కాదు. అలాంటప్పుడు మీ ఆన్సర్ 50. ఇలా ఆప్షన్ ద్వారా చేయొచ్చు. మరి సార్ ఒకవేళ ఆప్షన్ ద్వారా కాకుండా ఇలా చేయాలంటే ఏం చేయాలి సార్? ఏం లేదు, దీన్ని ఇంటూ 2 చేయండి, దీన్ని ఇంటూ 5 చేయండి, అప్పుడు ఈక్వల్ అయిపోతాయి. అప్పుడు ఇంటూ 2 చేసినప్పుడు ఏమవుతుంది అనేది ఇది 16 అవుతుంది, ఇది 26 అవుతుంది. దీని ఇంటూ 5 చేసినప్పుడు ఇది 25 అవుతుంది, ఇది ఇంటూ 5 చేసినప్పుడు 35 అవుతుంది. సో డిఫరెన్స్ ఎంతైనా 9 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ అంతా 9 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. ఆ 9 పార్ట్స్ అంటేనే 18 years. అప్పుడు ఈచ్ పార్ట్ 2 అవుతుంది. అప్పుడు 25 పార్ట్స్ 25 × 2 50 అవుతుంది. అప్పుడు మీ ఆన్సర్ కూడా అదేగా వచ్చింది. ఇలా చేయొచ్చు, బట్ త్రూ ఆప్షన్ ద్వారా కూడా ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. సో గీతా స్కోర్ 30% అండ్ ఫెయిల్డ్ బై అన్నది. సో ఫెయిల్డ్ బై 50 marks, while Sandeep, who scored 45% of the marks and got 25 marks more than the pass mark. How many marks did Vimal get if he scored 64% of the marks? చూడండి, 30% మార్కులు వచ్చినప్పటికి కూడా 50 మార్కులతో ఫెయిల్ అయ్యారు. 40% మార్కులు వస్తే పాస్ మార్కుల కన్నా 25 ఎక్కువ వచ్చాయి. సో అయితే అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ మార్క్స్ డిడ్ విమల్ గెట్ ఇఫ్ స్కోర్ 64% ఆఫ్ ద మార్క్స్. ముందు 1% ఆఫ్ ద మార్క్స్ ఎంత కనుక్కుంటే 64 × సంథింగ్ వేస్తే మన ఆన్సర్ వస్తుంది. అంటే మన ఆన్సర్ 64 మల్టిపుల్ అయి ఉండాలి. 64 మల్టిపుల్ అయి ఉండాలి. 64 మల్టిపుల్ అయి ఉండాలి. చూద్దాం 64 టేబుల్ ఇది పోతుందా? చూద్దాం. 64 మల్టిపుల్ అయి ఉండాలి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పర్సంటేజెస్లో డిఫరెన్స్ ఎంత వచ్చినా 15% డిఫరెన్స్ వచ్చింది. పర్సంటేజెస్లో డిఫరెన్స్ 15% వచ్చింది. అంటే ఆ 15% వాల్యూ దేనికి సమానం అంటే ఒకరికేమో 50 మార్కులు తక్కువ వచ్చాయి పాస్ మార్కుల కన్నా, ఇంకొకరికి పాస్ మార్కుల కన్నా 25 ఎక్కువ వచ్చాయి. అంటే 15% దేనికి ఈక్వల్ అయ్యాయంటే 75 మార్క్స్కి ఈక్వల్. ఎలా సార్ అంటే తక్కువ వచ్చాయంటే -50, ఎక్కువ వచ్చాయంటే +25. -50కి +25కి డిఫరెన్స్ 75 అవుతుంది. అంటే 15% మార్కులు 75 మార్కులు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే 64% మార్కులు ఎంత కనుక్కుంటే సరిపోతుంది. మనకు కావాల్సిన గరిష్ట మార్కుల్లో 64% మార్కులు ఎంత కనుక్కుంటే సరిపోతుంది. సో 15 5s అనేది 64 5s 320 వస్తుంది. 64 5s అంతా 320 వస్తుంది. సో మీ ఆన్సర్ ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సింప్లిఫికేషన్ అడుగున్నారు ఇక్కడ చూడండి. పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు. 9 × 55, 950 × 450, 9 5s 45 అంటే 495 వస్తుంది. సో పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు. ప్లస్ 2.4 × 11, 11 2s 22, 11.4s 4.4 అంటే 26.4 వస్తుంది. పర్సంటేజ్కి 2 zeros తీసేయచ్చు. అప్పుడు మనకు 40 × 640 అవుతుంది. ఖచ్చితంగా మన ఆన్సర్ నెగిటివ్స్లోనే వస్తుంది, దెర్ ఇస్ నో డౌట్. సో నెగిటివ్స్లో వస్తుంది. మరి ఎంత చూద్దాం. 118.6 ఉంది, 181.6 ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది 500 క్రాస్ అవుతుంది అంతే కదా, ఇది 500 క్రాస్ అవుతుంది. అంటే 500 తీసేసినప్పుడు 140 కన్నా మన ఆన్సర్ తక్కువ ఉండాలి.
అంటే 140 కన్నా తక్కువ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది, మళ్ళీ మొత్తం చెక్ చేయక్కర్లేదు. The price of a commodity increased by 28%. However, the expenditure on it increases by 12%. What is the percentage increase or decrease in its consumption? సో చూడండి జాగ్రత్తగా చూస్తే ఒక వస్తువు ధర మనకు ఎంత తెలియదు, 100 రూపాయలు అనుకుందాం. 100ది కాస్త 128 రూపీస్ అయిపోయింది. 100ది కాస్త 128 రూపీస్ అయిపోయింది. జాగ్రత్త చూడండి. అతను డిసైడ్ అయ్యాడు, 12% వరకు నాకు ఖర్చు పెరిగినా పర్లేదు అన్నాడు. అంటే 12% వరకు మనోడు అఫోర్డ్ చేయగలడు. అప్పుడు 112 రూపాయల వరకు అఫోర్డ్ చేయగలడు. కానీ ఆ ధర ఏమో 128 అయి కూర్చుంది. కానీ మనోడు ఎంతవరకు స్పెండ్ చేయగలడు, 112 వరకు స్పెండ్ చేయగలడు. కానీ అది 128 అయి కూర్చుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, కన్జంప్షన్లో తగ్గించుకోవాలి. అంటే 128 కాస్త 112 అవ్వాలి. అంటే ఎంత తగ్గించాలి, 16 తగ్గించాలి. ఆ 16 దేని మీద తగ్గించాలి, ఎక్కడి నుంచి తగ్గించాలి? 16 అనేది 128లోంచి తగ్గించాలి. మరి 16/128 అంటే 1/8. మీ అందరికీ తెలుసు 1/8 అంటే 12.5. ఆ 12.5 కూడా తగ్గించాలి, పెంచాలి కాదు తగ్గించాలి, డిక్రీజ్ అవ్వాలి. ఏ షాప్ కీపర్ సెల్స్ 2 రిఫ్రిజిరేటర్స్ సెట్స్ అట్ సేమ్ ప్రైస్ అని అండర్లైన్ చేయండి. ఒకే ధరకు అమ్మాడు, అమ్మకపు వెలలు సమానం. మీ అందరికీ నేను ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పినప్పుడు చెప్పాను, SP1 = SP2. అమ్మకపు ధరలు సమానం. ఒక వస్తువుని X% లాభంతో అమ్ముతున్నారు, మరొక వస్తువుని X% నష్టంతో అమ్ముతున్నారు. మరి ఓవరాల్గా ఏమొస్తుందని చెప్పాను మీకు, X²/100% నష్టం వస్తుందని చెప్తున్నాను మీకు. X²/100% నష్టం వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ప్రెస్లో 40 ఉంది కాబట్టి 40²/100 అంటే 16%. 40² అంటే 1600, 1600/100 అంటే 16% నష్టం వస్తుంది. సో ఈ షాప్ కీపర్ బాట్ 40 dozen eggs at 1.40 rupees each. 80 eggs were broken in transportation. He sold the remaining eggs at 1.6 rupees each. What is his profit or loss? ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందని అడుగుతున్నాడు. 40 గుడ్లు అన్నా, 40 డజన్లు అన్నాడు. 40 × 12 అంటే మనకు 480 ఎగ్స్ వస్తాయి. సో ఒక్కొక్కటి 480 × 1.40. దీన్ని 14/10 అని కూడా రాయొచ్చునా, అప్పుడు 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 14 × 48, 1450 × 700. 700లోంచి 14 2s are 28. 700లోంచి ఒక 28 తీసేయాలి. అప్పుడు 700లో నుంచి ఒక 28 తీసేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుందన్నా 672 వస్తుంది. ఇది కాస్ట్ ప్రైస్, ఇదేంటి కొన్న విలువ. సో మనం 80 గుడ్లు పాడైపోయినాయి అంటే 400 గుడ్లే అమ్మారు వాళ్ళు. 400 గుడ్లే అమ్మారు. ఒక్కొక్క గుడ్డిని 1.60కి అమ్మారు. 16 × 4 అంటే 640. అంటే నష్టమే వస్తుందన్నా, ఇది సెల్లింగ్ ప్రైస్. నష్టమే వస్తుంది, లాభం అయితే రాదు. నష్టమే వస్తుంది. ఎంత నష్టం వస్తుంది, ఎంత నష్టం అన్నా 32 రూపీస్ నష్టం వస్తుంది. దేని మీద లెక్కెడతాం మనం, 672 మీద లెక్కెడతాం × 100. సో 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 8 4s are 8 8s are 8 ఎందుకు 16 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుతుంది. ఎస్ 16 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుతుంది. 16 2s are 16 4s are 64. Remainder will be 32. 16 2s are మళ్ళీ 32 టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 21 times. 100/21 అన్న అంటే మన ఆన్సర్ 27 అయితే రాదు, 21తో ఎండ్ అవ్వాలి. దట్ ఈస్ 416/21% లాస్ వస్తుంది. 2 numbers are respectively 12.5%, 25% more than third number. The first number is what percentage of the second number అంటున్నాడు. రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కన్నా ఎక్కువ, మూడవ సంఖ్య కన్నా అంటున్నాడు. అంటే మూడవ సంఖ్యను మనం 100 అనుకుందాం. మొదటి సంఖ్య 12% ఎక్కువ అంటే 112.5 అవుతుంది. రెండవ సంఖ్య 25% ఎక్కువ అంటే 125 అవుతుంది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ద ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సన్ ఆఫ్ ద సెకండ్ నెంబర్. మొదటి దాని యొక్క విలువ రెండో సంఖ్యలో ఎంత అంటే ఈ 112.5 అనేది 125లో ఎంత అని అడుగుతున్నాడు. సో మీకు ఒక విషయం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు 12.5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. మీకు ఎలా తెలుస్తారంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 12.5 అంటే ఇది 12.5 టేబుల్ ఇది 9 టైమ్స్ పోతుంది, ఇది 12.5 టేబుల్లో 10 టైమ్స్ పోతుంది. 1/10 అంటే 10%, 9/10 అంటే 90%. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్గా చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో వాల్యూ సబ్స్టిట్యూషన్ వెళ్ళండి. టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా ఉంది కాబట్టి టీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కాట్ 45 1 అవుతుంది.
కాస్ 45 1/√2 అవుతుంది. కింద 1 మైనస్ 1/√2 ఎల్సిఎం √2 అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. √2 + 1/√2 - 1 వస్తుంది. రేషనలైజేషన్ చేద్దాం, అకర్ణీయం చేద్దాం. √2 + 1/√2 + 1 డినామినేటర్ 1 అయిపోతుంది. న్యూమరేటర్ మనకు √2 + 1 హోల్ స్క్వేర్ వస్తుంది. కానీ ఆ హోల్ స్క్వేర్కి ఆ అండర్ రూట్ ఉంది కదా మనం స్టార్టింగ్లో, దానికి క్యాన్సిల్ అవుతుంది. అండర్ రూట్లో ఉంది కదా అది, అంటే మనకు √2 + 1 రావాలి. √2 1 + 1 ఇక్కడ వస్తా రాదు, ఇక్కడ ప్లస్ వస్తా రాదు, ఇక్కడ ప్లస్ వస్తా రాదు. θ ప్లస్లో 45 పెడితే ఇది √2 వస్తుంది, ఇది 1 వస్తుంది. అంటే √2 + 1 అన్నా 1 + √2 అన్నా సేమే. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. By selling 92 kgs of wheat, a person gains the selling price of 12 kgs of wheat. His gain percentage is what అంటున్నాడు. ఒక వ్యక్తి 92 కేజీలు అమ్మడం ద్వారా 12 కేజీల అమ్మకపులను లాభంగా పొందితే అతను లాభ శాతం ఎంత అని అడుగుతున్నారు. సో చూడండి, అతను ఎన్ని కేజీలు అమ్ముతున్నాడా అంటే 92 కేజీలు అమ్ముతున్నాడు. ఎన్ని కేజీలు అమ్ముతున్నాడా అంటే 92 కేజీలు అమ్ముతున్నాడు. అమ్మినప్పుడు ముందు తనకి ఏమొస్తుంది, ముందు ఆ 92 కేజీల యొక్క కొన్న విలువ వస్తుంది, దాంతోపాటు లాభం వస్తుందంట. ఎంత లాభం వస్తుందంటే 12 కేజీలకు అమ్మకపు వేలకు లాభంగా పొందుతాయి. అంటే 12 కేజీలు అమ్మితే ఎంతైతే లాభం వస్తుందో అంత లాభం వస్తుందంట. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 కేజెస్. ఇప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ యువతలకు పంపించేసేయండి. అప్పుడు ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 80 కేజెస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 92 కేజెస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే 80 కేజెస్ అమ్మినప్పుడల్లా అతనికి 12 కేజీలు లాభం వస్తుంది. అంటే 12 అనేది 80లో ఎంత శాతం? 80లో 10% అంటే 8, 80లో 5% అంటే 4, ఎగ్జాక్ట్గా 15% వస్తుంది. ఎగ్జాక్ట్గా ఎంత శాతం వస్తుంది? 15%. ఎంత లాభ శాతం అంటే 15%. A sum of 4,000 amounts to 5,008 in 3 years at simple interest at the rate of X% per annum. If the interest rate becomes X plus 2.6%, then so revised maturity amount will be what? ఖచ్చితంగా పెరుగుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అది ఎంత అవుతుందని అడుగుతున్నాడు. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాడా? ఆల్రెడీ 5,008 అయింది, ఇంకా దాన్ని మళ్ళీ X% మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదన్నా. ఆ 5,008 అయింది X% వల్ల అది అలానే ఉంటుంది. ఎంత పెరుగుతుంది అంటే 2.6 పెరుగుతుంది. ఒక ఇయర్గా 2.6 పెరుగుతుంది. 3 years కాబట్టి 3 × 2.6 పెరుగుతుంది. అంటే 7.8 పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? 7.8 పెరుగుతుంది. కానీ 7.8% దేని మీద కనుక్కోవాలి మనం? 4,000 మీద కనుక్కోవాలి. పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి, పాయింట్కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 78 × 4, 78ని డబుల్ చేస్తే 156, 156ని డబుల్ చేస్తే 312. సో 312 + 8 అంటే 320 వస్తుంది. 5,320 అనేది మీ ఆన్సర్ అవుతుంది. కొంతమంది ఆ ఎక్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తారు, సర్కస్ అవుతుంది, అది వచ్చేది లేదు, ఏం లేదు. నెక్స్ట్, Subbu invested X rupees in Scheme A for 2 years at 12% per annum at simple interest, while also invested X plus 6,000 in Scheme B for 2 years compound interest at 10% per annum. Subbu got total interest of 4,410 from both the schemes. Find the total investment of Subbu from both the schemes. రెండు స్కీమ్లు ఉన్నాయన్నా. X rupees ఏమో ఏ స్కీమ్లో పెట్టాడు, X plus 6,000 ఏమో బి స్కీమ్లో పెట్టాడు. రెండు స్కీమ్లు కలిపి 4,410 రూపీస్ వడ్డీ వస్తే మరి పరిస్థితి ఏంటని అడుగుతున్నాడు. చూడండి, మీరు జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ స్కీమ్లో 12% కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్కి? 2 yearsగా సరళ వడ్డీరే. 1 yearగా 12% అంటే 2 yearsకి ఏమవుతుంది? 24% అవుతుంది. ఇది 24x అవుతుందనా? ప్లస్ సెకండ్ స్కీమ్లో 10%తో అంతేకాలం అంటే 2 years. 10%తో 2 yearsకి చక్ర వడ్డీ అంటే ఏంటి ఏమవుతుందన్నా? 21% అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 year కంటే 10%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 2 years కంటే 21% వస్తుంది. సో 21% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి మనోడు? X plus 6,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. X plus 6,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు 21% ఆఫ్ X 21% ఆఫ్ X అవుతుంది. ప్లస్ పర్సంటేజ్గా 2 zeros క్యాన్సిల్ అయిపోతే 6 × 21 అంటే 126 అంటే 1260 అవుతుంది. ఈ టోటల్ ఇంట్రెస్ట్ కలిపి 4,410 రూపీస్ వస్తుంది. ఇప్పుడు 24, 21 45% ఆఫ్ X అవుతుంది. సో 45% ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు ఒక 1260 తీసేయాలి. నేనేమంటానంటే 4,000లో నుంచి ఒక 1,000 తీసేస్తే 3,000. 410లో నుంచి 216 తీసేయండి. 400లో నుంచి 250 తీసేస్తే 150, 3,150.
సో 45 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా, పర్సంటేజ్ అంటే 2 zeros వస్తేనన్నా ఇక్కడ 100 రాయాలి కాబట్టి ఆ 2 zeros కూడా అవతలకు వస్తే 7000 అవుతుంది. కానీ మీ ఆన్సర్ 7000 కాదు, కొంతమంది 7000 అని పెట్టేస్తారు. ఎక్స్ కాదు మన ఆన్సర్. అతను మొత్తం పెట్టుబడి ఎంత? మొదటి స్కీమ్లో పెట్టింది 7000, కానీ రెండో స్కీమ్లో ఎంత పెట్టాడు? ఎక్స్ ప్లస్ 6000 పెట్టాడు. అంటే రెండో స్కీమ్లో అతను 13,000 పెట్టాడు. మీ ఆన్సర్ 13,000 కూడా కాదు, రెండు స్కీములు కలిపి ఎంత పెట్టాడు, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు 7,000 13,000 ఎంత అవుతుందన్న 20,000 అవుతుంది. The market price of an article is 1280. If a shopkeeper sold the article at 12% profit after giving 30% discount, then find the cost price of the article అడుగుతున్నాడు. చూడండి, 30% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ కూడా 12% లాభం వస్తుందంట. అంటే 30% డిస్కౌంట్ ఇవ్వడం అంటే ఎంత కమ్మినట్టు? 70% కమ్మినట్టు. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం? ఎంఆర్పి మీద ఇస్తాం. ఎంఆర్పిలో 30% డిస్కౌంట్ ఇవ్వడం అంటే 70% కమ్మడం. అయినప్పటికీ కూడా 12% లాభం వస్తుంది. 12% లాభం అంటే ఎలా రాస్తాం? 112% రాస్తాం. ఈ 112% దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? సిపి మీద. మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి? సో మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు 1280, మార్కెట్ ప్రైస్ 1280 ఇచ్చారు. కాస్ట్ ప్రైస్ అడుగుతున్నారు. సో కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, 7 టేబుల్ మీరు గమనిస్తే 7 1s are 7 6s are 16 టేబుల్ ఇది 8 టైమ్స్ పోతుంది. అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు 800. కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందని 800 రూపీస్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 3వ పదం ఇచ్చాడు, 5వ పదం ఇచ్చాడు. అయితే 13వ పదం ఎంత అని అడుగుతున్నాడు. 13వ పదం ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఎంత పదం అంటే, ఎన్నో పదం అంటే ఏంటన్నా, టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది ఎన్నో పదం. మనకు 3వ పదం ఇచ్చాడు అంటే ఏ ప్లస్ 2d ఇచ్చినట్టు, ఏ ప్లస్ 2d ఎంతన్నా 13 ఇచ్చినాడు. 5వ పదం ఇచ్చాడు అంటే ఏ ప్లస్ 4d, ఏ ప్లస్ 4d ఎంత అనేది 21. ఇప్పుడు మనకు ఏకి క్యాన్సిల్ అయిపోతుంది. 4dలోంచి 2d తీసేస్తే 2d వస్తుంది. సో 2d ఈజ్ ఈక్వల్ టు 8 నానా, అప్పుడు 8d ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇప్పుడు d వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ 1 వచ్చేస్తుంది. ఏ వాల్యూ 1 మనకు కావాల్సిన 13వ పదం. సో 13వ పదం ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 1, ఎన్ అంటే అప్పుడు 13 అవుతుంది. 13 మైనస్ 1 అంటే 12 అవుతుంది. డి అంటే 4 అవుతుంది. అప్పుడు 12 4s are 48 ప్లస్ 1 49. ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. Rav and Murthy can do a work in 3 days. Murthy, Satish can do it in 4 days. Satish and Rav can do it in 6 days. How many days? How many days will Satish alone? How many days will Satish alone? Satish alone can do the work. చూడండి, రావు మూర్తి కలిసి 3 రోజుల్లో పని చేయగలరు. మూర్తి సతీష్ ఇద్దరు కలిసి 4 రోజుల్లో చేయగలరు. నెక్స్ట్ సతీషు రావు కలిసి 6 రోజుల్లో చేయగలరు. ఎల్సిఎం ఎంత అంటే 12 అవుతుంది. ఎల్సిఎం ఎంత అయితే 12 అవుతుంది. 3 4s are 4 3s are 6 2s are 3 యాడ్ చేసామనుకోండి ఏమొస్తుంది? 2 times ఆఫ్ రావు ప్లస్ మూర్తి ప్లస్ సతీష్ యాడ్ చేస్తే 7 9 వస్తుంది. అంటే 2 times ఆఫ్ రావు ప్లస్ మూర్తి ప్లస్ సతీష్ అంటే 1 టైం ఏమవుతుందంటే 9/2 అవుతుంది. అంటే 4.5 అవుతుంది. అంతే కదా, ముగ్గురు డైలీ 4.5 చేయగలరు. మనకు కావాల్సిన సతీష్ ఒక్కడే. సతీష్ కావాలంటే ఏం చేయాలి? ఈ ముగ్గురులో నుంచి సతీష్ని తీసేయాలంటే రాము ప్లస్ మూర్తిని తీసేస్తే సతీష్ వస్తాడు. రాము ప్లస్ మూర్తి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4. మరి ఆ 4 తీసేస్తే సతీష్ ఎఫిషియన్సీ ఎంత అవుతుందంటే 0.5 అవుతుంది. అంటే రోజుకు 0.5 చేయగలడు. మొత్తం 12 అన్న రోజుకు ఒక 0.5 చేస్తే మరి ఎన్ని డేస్ పడుతుంది అంటే 24 డేస్ పడుతుంది. సో ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. ఏ కార్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 48 kilometers at a speed of 40, another 52 kilometers with a speed of 65. What is the average speed for the car for the total distance? సగటు వేగం అడుగుతున్నారు. సగటు వేగం అంటే మనకు తెలుసు, యావరేజ్ స్పీడ్ అంటే మనకు తెలుసు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ అన్న 48 కిలోమీటర్లు, దాని తర్వాత 52 కిలోమీటర్లు, మొత్తం ఎంత అవుతుంది? 100 అవుతుంది. టోటల్ డిస్టెన్స్ బై మొత్తం దూరం బై మొత్తం కాలం. 48 కిలోమీటర్లనేమో 40 వేగంతో, 52 కిలోమీటర్లనేమో 65 వేగంతో. దూరము బై వేగము అంటే కాలము, దూరము బై వేగము అంటే కాలము, కాలము ప్లస్ కాలము అంటే మొత్తం కాలం. 8 టేబుల్లో 8 5s are 8 6s are 13 టేబుల్లో 13 5s are 13 4s are
100/6/5 ప్లస్ 4/5 అంటే 10/5. 10/5 అంటే 2 వస్తుంది. సో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ అన్నా 100 అనేది 50 టైమ్స్ పోతుంది. 5 men can do a piece of work in 6 days, while 10 women can do the same piece of work in 5 days. In how many days? 5 women and 3 men can do it. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాను ఇక్కడ 5 పురుషులు 5 men can do a piece of work in 6 days. Can do a piece of work in 6 days. ఇదే వర్క్ని 10 మంది స్త్రీలు అయితే 5 రోజుల్లో చేయగలరు. ముందు వీళ్ళిద్దరి మధ్య ఎఫిషియన్సీ కనుక్కుందాం. సో 5కి 5 క్యాన్సిల్ అయిపోతుంది. 2 3s 2 5s. అంటే మ్యాన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 5/3. 5/3 అంటే మ్యాన్ యొక్క సామర్థ్యం 5, ఉమెన్ యొక్క సామర్థ్యం 3. ఇప్పుడు మీరు LHS సైడ్ సబ్స్టిట్యూట్ చేసినా మొత్తం వర్క్ వస్తుంది, RHS సైడ్ సబ్స్టిట్యూట్ చేసినా మొత్తం వర్క్ వస్తుంది. ఏదైనా ఒక సైడ్ చేయండి. 5 men అన్నప్పుడు మెన్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాన్ యొక్క సామర్థ్యం 5 కాబట్టి 5 × 5 అలా 6 days పడుతుంది కాబట్టి 5 × 5 25, 25 6 150. అంటే మొత్తం వర్క్ 150, మొత్తం పని 150. ఈ 150ని ఎవరెవరు చేయాలి? ఇప్పుడు 5 స్త్రీలు 3 పురుషులు. 5 స్త్రీలు అంటే స్త్రీ యొక్క ఎఫిషియన్సీ 3, ముగ్గురు పురుషులు అంటే 3 × 5, 5 × 3 15, 3 × 5 15, 15 + 15 30. ఆ టీం అయితే డైలీ 30 చేయగలదు. మరి 150ని డైలీ 30 చెప్పిన ఎన్ని రోజులు పడుతుందన్నా 5 days పడుతుంది. A can complete a work in 25 hours if he is joined by B, who is 50% more efficient. What time they will together? ఏ అనేవాడైతే 25 రోజుల్లో చేయగలనా, 25 గంటల్లో చేయగలడు. సో ఇఫ్ ఈ జాయిన్ బై బి హూ ఇస్ 50% మోర్ ఎఫిషియంట్ అంటే ఏ ఎఫిషియన్సీ 2 అనుకున్నాం అనుకోండి, అప్పుడు బి ఎఫిషియన్సీ 50% మోర్ అంట. అంటే 2 మీద 50% అంటే ఎంత అవుతుందన్నా 1 అవుతుంది. 1 ఎక్కువ అంటే ఇప్పుడు ఏమవుతుంది? 3 అవుతుంది. అప్పుడు ఏ ఎఫిషియన్సీ 2 అన్నప్పుడు గంటకు 2 చేస్తే మరి 25 గంటలు ఎంత చేస్తాడు? 50 చేస్తాడు. అంటే టోటల్ వర్క్ 50. మరి టోటల్ వర్క్ 50 అన్నప్పుడు ఈ 50ని ఎవరెవరు చేయాలి? ఏబి ఇద్దరు కలిసి చేయాలి. ఏబి ఇద్దరు కలిసి అంటే ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత? 5. మరి 50ని గంటకు 5 చెప్పిన ఎన్ని గంటలు పడుతుందన్న? 10 గంటలు పడుతుంది. ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ A + B + C = 16, A² + B² + C² = 124. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ AB + BC + CA. ఇప్పుడు దీన్ని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ A² + ఇరువైపులా వర్గమూలం చేస్తే C² + 2 times of AB + BC + CA. సో దట్ ఈస్ ఈక్వల్ టు 16² అంటే 256. సో దీని వాల్యూ మనకు తెలుసు 124 అని. ఆ 124ని ఇక్కడ తీసేయండి. తీసేస్తే మనకి ఏమొస్తుందన్నా 132 వస్తుంది. 2 times of AB + BC + CA అంటే 132 కదా. అప్పుడు AB + BC + CA ఎంత వస్తుంది? 2 టేబుల్ కింద కట్ చేసినట్లయితే 266 times వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. The distance between A and B is 330 kilometers. The train starts from A at 8 AM and travels towards B at 60 km/h. Another train starts from B at 9 AM and travels towards A at 75 km/h. At what time do they meet? So first of all నేను ఏమంటానంటే, ఒకటి ఉదయం 8 స్టార్ట్ అవుతుంది, మరొకటి ఉదయం 9 స్టార్ట్ అవుతుంది. అలా వేరు వేరు సమయాల్లో స్టార్ట్ అవ్వకూడదు. అప్పుడు సాపేక్ష వేగం మనం అప్లై చేయలేము. ఒకే సమయానికి మార్చుకోవాలి. అంటే ఒకే సమయానికి మార్చుకోవాలి అంటే ఉన్నటువంటి 330 కిలోమీటర్స్ కదా, మొదటి ట్రైన్ 1 గంట ముందుకు పంపించాలి. 1 గంట ముందు అంటే మొదటి ట్రైన్ యొక్క వేగం 60, అంటే అది 60 కవర్ చేస్తుంది కాబట్టి ఇనిషియల్గా 330 ఉంది. 1 గంట అంటే 60 ముందుకు వస్తుంది కాబట్టి ఈ మిగతా దూరం అనేది 270 ఉంటుంది. అంటే ఉదయం 7ంటికి ఆ 2 రైళ్ల మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే 270 ఉంటుంది. ఇప్పుడు సాపేక్ష వేగం స్టార్ట్ అవుతుంది. వ్యతిరేక దిశలో స్టార్ట్ అవుతుంది. ఒకటి 60, ఇంకోటి 75. వ్యతిరేక దిశ కాబట్టి 135 అవుతుంది. 135 టేబుల్ 2 hours పడుతుంది. 135 అంటే 2 times పోతుంది. ఈ 2 hours దేనికి యాడ్ చేయాలి? మనం 9కి యాడ్ చేయాలి. ఎందుకంటే సాపేక్ష వేగం స్టార్ట్ అయింది 9కి కాబట్టి. మీరు 8కి యాడ్ చేశారంటే 10 ఉంటుంది, అది రాంగ్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 11 o'clock. Walking 5/7 of the usual speed, a person reaches his office 10 minutes later than the usual time. Usual time is what? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 5/7 వంతు వేగం అన్నాడు. అంటే అసలు వేగం 7, అతను ప్రయాణించింది 5, అందుకని లేట్ అయింది. ఇలాంటి సమయం ఎప్పుడు వచ్చినా సరే మీరు చేయాల్సింది ఒకటే, లవానికి హారానికి గ్యాప్ చూడండి. 2 parts ఉంది. ఆ 2 partsని ఆ 10 minutesకి ఈక్వల్ చేయండి. అంటే 2 parts అంటే 10 minutes. ఇప్పుడు ఇది స్పీడ్ అవుతుంది కాబట్టి
దూరం తటస్థం కాబట్టి ఇది స్పీడ్ అయినప్పుడు ఇది కాలం అవుతుంది. 2 పార్ట్స్ 10 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. అప్పుడు 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 25 అవుతుంది. అంటే అసలు కాలము అంటే 25 నిమిషాలు. A and B can complete the work in 80, 96 respectively. They complete the work in 32 days with the help of C. How many days C alone? A alone అయితే 80 days లోనా, B alone అయితే 96 days, ముగ్గురు కలిసి అయితే 32 days. ఎవరు? A ప్లస్ B ప్లస్ C. ముగ్గురు కలిసి అయితే 32 days. అయితే అడిగింది C అలోన్. ముందు ఎల్సిఎం చూడాలి. 32 చేయకర్లా 96లో ఉంటుంది. ఈ రెండు 16 టేబుల్లో పోతాయి. స్మాలెస్ట్ నెంబర్ 5 టైమ్స్ పోతుంది. 5 టైమ్స్ ఆఫ్ 96 అంటే 480. ఎల్సిఎం 480. 86 టైమ్స్ పోతుంది. 96 5 టైమ్స్ పోతుంది. 32 15 టైమ్స్ పోతుంది. మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇప్పుడు A ప్లస్ B ప్లస్ ముగ్గురు కలిస్తే 15 కదా, దాంట్లో A వంతు B వంతు రెండు కలిపితే 11 కదా. ఆ 11 తీసేస్తే C ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే C డైలీ 4 చేయగలడు. C డైలీ 4 చేయగలడు అంటే మరి 480 చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? సో 120 డేస్ పడుతుంది. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఏ ట్రక్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers at certain speed. The speed is decreased by 8 km/h. It would have taken 2 hours more to cover the same distance. What is 50% of original speed? ఒక వాహనము 480 కిలోమీటర్ల దూరాన్ని కొంత వేగంతో ప్రయాణించడానికి కొంత సమయం పడుతుంది. వాహనం యొక్క వేగం 8 కిలోమీటర్లకి తగ్గితే 2 గంటల అధిక సమయం తీసుకుంటుందంట. అయితే అసలు వేగంలో 50% విలువ ఎంత అని అడుగుతున్నాడు. 480 బై ఒరిజినల్ స్పీడ్ మనకి ఎంతో తెలియదు అన్న, ఇది ఒరిజినల్ టైం అవుతుంది. ఒకవేళ స్పీడు 480 బై ఒక 8 పెరిగితే 2 గంటలు తక్కువ సమయం పడుతుందంట. ఇది అసలు కాలము మైనస్ కొత్త కాలము ఆ మధ్య భేదం 2 గంటలు ఉండాలి. అడిగింది 50% వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి అప్పుడు ఎస్ వాల్యూ ఏమవుద్ది? డబల్ అవుద్ది. అంటే 20 ఉంటే ఇక్కడ 40 అవుద్ది, 48 ఉంటే 96 అవుద్ది, 40 ఉంటే 80 అవుద్ది, 24 ఉంటే 48 అవుద్ది. అసలు వేగం నేను రాసింది. ఇప్పుడు ఈ అసలు వేగము ఏ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుందో చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎస్ ప్లస్లో 48 పెట్టామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది 10 అవుతుంది, ఇది 10 అవుతుంది. ఇక్కడ 48 పెట్టామనుకోండి, ఇది 56 అవుతుంది. సో 56 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుందా? 56 8 టైమ్స్ అంటే 850 టైమ్స్ పోతుందా? పోదు. అంటే 24 అనేది మన ఆన్సర్ కాదు. పోనీ 80 పెట్టామనుకోండి, ఎస్ ప్లస్లో 80 పెట్టామనుకోండి, 80 కూడా సాటిస్ఫై అవ్వదు. పోనీ 40 పెట్టామనుకోండి, 40 పెట్టామనుకోండి, 40 పెట్టామనుకోండి, 40 ఎన్ని టైమ్స్? 12 టైమ్స్. ఇక్కడ 40 పెడితే 48 అవుతుంది, అంటే 10 టైమ్స్. 12 మైనస్ 10 అంటే 2ఏగా, సాటిస్ఫై అయింది. కాబట్టి అసలే వేగం 40, దాంట్లో 50% విలువ 20, దాంట్లో 50% విలువ 20. The concurrent point of the medians of triangle. సో మధ్యగత రేఖల మిలిత బిందువుని మనం ఏమని పిలుస్తాము అంటే గురుత్వ కేంద్రం అని పిలుస్తాం. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్. సో మీడియన్స్ యొక్క మిలిత బిందువుని మనము పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని సెంట్రాయిడ్ అని పిలుస్తాం. ఓకేనా? మనందరికి కూడా తెలుసు, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము అంటే ఆ ట్రయాంగిల్లో మీడియన్స్, లెంత్ ఆఫ్ ద మీడియన్స్, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్, దీన్ని మనము సెంట్రాయిడ్ అని పిలుస్తాం. సెంట్రాయిడ్ జీతో మనం సూచిస్తాము. ఈ జీ అనేది ఈ మీడియన్ని 2:1 రేషియోలో కూడా కట్ చేస్తుంది. సో సెంట్రాయిడ్ అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్, మధ్యగత రేఖల మిలిత బిందువు. సో ఒకసారికి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారని, ఇక్కడ ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటున్నాడు. అయితే x/5 వాల్యూ పూరక కోణాలు అంటే ఏంటి? ఆ రెండు కోణాలు మొత్తము మనకు 90 degrees అవ్వాలి. ఎంత అవ్వాలి? 90 degrees అవ్వాలి. ఇప్పుడు చూడండి, 10 5 అంటే 15, ఇక్కడ 15 కట్ చేస్తే 75 అవుతుంది. 3x = 75 అంటే x = 25 degrees అవుతుంది. x = 25 degrees అంటే x/5 కదా, అప్పుడు x/5 అంటే 5 వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. ఒక చతుర్భుజంలో కోణాల మధ్య నిష్పత్తి ఇచ్చాడు, గరిష్ట మరియు కనిష్ట కోణాల మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే 2:3:4:6 మొత్తం 15 భాగాలనా? సో 15 భాగాలంటే ఒక చతుర్భుజంలో 360 degrees ఉంటుంది. సో 15 2s 15 4s ఎగ్జాక్ట్గా 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకు కావాల్సింది గరిష్ట మరియు కనిష్ట. కనిష్టం అంటే 2, గరిష్టం అంటే 6. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 4.
సో 4 ఇంటూ 24 మనకు కావాల్సింది ఇదే, గరిష్ట మరియు కనిష్ట. 4 ఇంటూ 24 అంటే 96. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 96. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక పై చార్ట్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆన్ ద ఫుడ్ ఇట్ ఈస్ 9,000 అంటున్నాడు. దెన్ ఫైండ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎడ్యుకేషన్ టుగెదర్ అంటున్నాడు. సో ఫుడ్ అంటే ఫస్ట్ వన్ ఇక్కడ 18% ఉంది. అంటే 18% వాల్యూ 9,000 అవుతే మనకు కావాల్సింది ట్రాన్స్పోర్ట్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అనేది 25%, ట్రాన్స్పోర్ట్ అనేది 20%. సో ఈ టుగెదర్ 45% ఉంది. సో 45% వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 18 5 times 19 అనా 18 500 టైమ్స్ పోతుంది. 45 5s are 225. సో 225 పక్కన 2 సున్నాలు వస్తుంది. సో 22,500 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సిమిలర్ క్వశ్చన్ తెలుగులో ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తే ఏఓసి 140 degrees అంటున్నాడు. ఓ అనేది వృత్తం యొక్క కేంద్రం అంటున్నాడు. ఏబీసీ ఎంత అంటున్నాడు. ఒకసారి మనం ఇలాగైనా డ్రా చేసామనుకోండి, ఎక్స్టెన్షన్ చేసామనుకోండి, ఇక్కడ కేంద్రం దగ్గర 140 ఉందంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 70 ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుంది. అది ద యాంగిల్ మేడ్ ఆన్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్వైస్ టు దిస్ వన్. సో ఇప్పుడు మరి ఇది ఇక్కడికి మీరు చూస్తే ఈ యొక్క డయాగ్రామ్ కింద మీరు చూసినట్లయితే, ఈ డయాగ్రామ్ ఇప్పుడు నేను గీసిన డయాగ్రామ్ కింద మీరు చూసినట్లయితే ఇది ఒక క్వాడ్రిలేటర్. ఆపోజిట్ యాంగిల్స్ అనేది మనకు 180 degrees అవుతుంది. సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఇది. అప్పుడు సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి వ్యతిరేక కోణాల మొత్తం అనేది 180 అవుతుంది. అది 70 ఉందంటే ఇది 110 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. The length of a rectangular garden is 12 meters and breadth is 5 meters. Find the length of the diagonal of a square garden having the same area as that of the rectangular garden. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తానన్నా రెక్టాంగిల్ ఏరియా ఎంత అవుతుంది చెప్పండి? 12 into 5 60 అవుతుంది. సమాన వైశాల్యం అంటున్నాడు. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 60. అప్పుడు ఏ ఎంత అవుతుందన్నా? √60 అవుతుంది. ఏ ఎంత అవుతుంది? √60 అవుతుంది. ఈ √60 మనము 15 2√15 అని కూడా రాయొచ్చు. ఎందుకంటే దీన్ని 15 into 4 రాయొచ్చు కాబట్టి 2√15 రాయొచ్చు. ఇది ఏ వాల్యూ. మనకు కావాల్సింది ఏంటంటే ఏ వాల్యూ కాదు మనకు కావాల్సింది. ఏ వాల్యూ మనకు 2√15. మనకు కావాల్సిన √2a. √2 into 2 into √15. అప్పుడు 2 into √30 అవుతుంది. 2 into √30. √2 into √15 అంటే √30. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే సింప్లిఫికేషన్ అడుగున్నారు. ఇక్కడ 0.47 బార్ని మనము బార్ లేని స్థానాలను తీసేయాలి. 47 నుంచి 4 తీసేస్తున్నాను. ఎన్ని స్థానాలకైతే బార్ ఉందో అన్ని 9s, ఎన్ని స్థానాలకైతే బార్ లేదో అన్ని 0s పెట్టాలి. సిమిలర్గా 503లో నుంచి మనము 5 తీసేయాలి. 2 స్థానాలు బార్ ఉంది కాబట్టి 990 రాయాలి. మైనస్ 35 నుంచి 3 తీసేయాలి. ఒక స్థానానికి బార్ ఉంది, ఒక స్థానానికి బార్ లేదు, అందుకు 90 రాసి. మనకి ఎల్సిఎం 990 అవుతుంది. ఎల్సిఎం 990 అవుతుంది కాబట్టి మనకు 2 స్థానాల్లో బార్ ఉండాలి. 2 స్థానాలకు బార్ ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఇక్కడ ఎంత వస్తుందన్నా? ఇది 43 వస్తుంది. 90 టేబుల్ 11 times 11 43 times. 11 3s 33, 11 4s 44, 44 plus 3 47, 473 వస్తుంది ఇక్కడ. ప్లస్ ఇది 498 వస్తుంది. 498ని డైరెక్ట్గా రాసేస్తాం. మైనస్ 32 వస్తుంది ఇక్కడ. ఇక్కడ కూడా 90 11s పోతుంది. 11 32 times. 11 2s 11 3s 33 plus 2 35. మొత్తం చేయక్కర్లేదు, యూనిట్ డిజిట్స్ చూసి సరిపోతుంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఈ రెండు చూస్తే సరిపోతుంది. 3 + 8 11, 11 నుంచి ఒక 2 తీసేస్తే 9. అంటే మన ఆన్సర్ 9తో ఎండ్ అవ్వాలి. అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. From a point in the interior of a equilateral triangle, the perpendicular distances are √3, √2, √3, 5 √3. Perimeter of the triangle అడుగుతున్నారు. అంటే ఒక త్రిభుజం, సమబాహు త్రిభుజం తీసుకుంటే లెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఇచ్చాడు. అంటే ఇదొకటి లెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్స్. సో P1, P2, P3. మనకు సైడ్ ఏమవుతుందంటే 2/√3 ఇంటూ P1 + P2 + P3 అవుతుంది. P1 P2 అంటే లెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్స్, లంబ దూరాలు అంటాం వాటిని మనం. అప్పుడు P1 అనేది √3, ఇది 2√3, ఇది 5√3, మొత్తం 9√3 వస్తుంది.
అంటే 2/√3 ఇంటూ 8√3 8√3 వస్తుంది. √3 క్యాన్సిల్ అయిపోతే 16 వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ 16 వస్తుంది. మనకు కావాల్సిన చుట్టుకొలత అంటే 3a అంటే 48. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 దెన్ ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ a - b. కనిష్ట విలువ అడుగుతున్నాడు. సో మీరు గిన్ జాగ్రత్తగా చూస్తే a + 2 9 15 19. సో 19 + a వస్తుంది. డిఫరెన్స్ చూడాలి, అంతే వ్యత్యాసం చూడాలి. 14 20 నో 14 + b + 8 22 + b. సో ఈ డిఫరెన్స్ అనేది 0 వచ్చే విధంగా తీసుకోవచ్చు. 0 వచ్చేటట్టు తీసుకునేటట్టయితే ఒక పాసిబిలిటీ ఉంటుంది. మనకి కనిష్ట విలువ కావాలంటున్నాడు కాబట్టి 0 కాకుండా 11 తీసుకుందాం. ఎందుకంటే 0 తీసుకుంటే మనకు ఇంకొక పాసిబిలిటీ రావడానికి అవకాశం ఉంది. 11 తీసుకుందాం. అప్పుడు 22లోంచి 19 తీసేస్తే 3 వస్తుంది. ప్లస్ b మైనస్ a దట్ ఈజ్ ఈక్వల్ 11. అంటే b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు ఎంతనా 8 వస్తుంది. కానీ అడిగింది a మైనస్ b కాబట్టి -8 వస్తుంది. అన్నిటికన్నా -8 కదా లీస్ట్ వన్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 3. నెక్స్ట్, ఏ కాపర్ వైర్ ఇస్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో and has an area is 121√3. If the same wire is bent in the form of circle, the area enclosed by the one is what? బెంట్ అని ఎప్పుడైనా వర్డ్ ఇచ్చినప్పుడు వాడి యొక్క సర్కంఫరెన్స్లు ఈక్వల్ అవుతాయి. ఓకే, వంచడం జరిగింది అంటే సేమ్ మెటీరియల్తోనే చేశారు. అంటే వైశాల్యం ఇచ్చారు కాబట్టి √3/4a². √3/4a² ఈజ్ ఈక్వల్ టు 121√3. √3కి √3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు a ఈజ్ ఈక్వల్ 11 × 2 వస్తుంది. అప్పుడు a ఈజ్ ఈక్వల్ 22 వస్తుంది. అంటే 4 × 121 అంటే 484. 484 అంటే విచ్ స్క్వేర్ అంటే 22². ఏ వాల్యూ 22. అప్పుడు చుట్టుకొలతలు సమానం కాబట్టి 3a ఈజ్ ఈక్వల్ టు 2πr అవుతుంది. 2πr 2π అంటే 44/7 r 2πr వృత్తం యొక్క చుట్టుకొలత. ఇదేమో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క చుట్టుకొలత. ఏ అంటే మనకు 22 అని తెలుసు. అంటే 3a ఎంత అవుతుంది 66 అవుతుంది. సో 22 3s 22 2s అంటే r ఈజ్ ఈక్వల్ టు 21/2 వస్తుంది. మనకు కావాల్సిన πr² అంటే 22/7 ఇంటూ సో 21/2 ఇంటూ 21/2. సో 2 11s 7 3s 33 ఇంటూ 21 ఆర్ 63 ఇంటూ 11/2. సో 11 3s 33 నానా, 11 6s 66 693/2. 693/2 అంటే 693 అంటే 346.5. నెక్స్ట్ ఇక్కడ మనకు ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద కాస్ట్ ఆఫ్ 7 books పబ్లిష్డ్ బై XYZ పబ్లికేషన్. స్టడీ ద టేబుల్ అంటున్నాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ BDE టుగెదర్ టు ద FG టుగెదర్. BDE టుగెదర్ 1250 1050 ఎంత అవుతుందన్నా, లేదా 1000 1900 2100 2200 అవుతుంది మొత్తం. ఇది BDE టుగెదర్. నెక్స్ట్ FG ఈ రెండింటిని యాడ్ చేయండి. 25 యాడ్ చేస్తే ఏమవుతుంది 1000 2800 అవుతుంది. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ BDE టుగెదర్. ఇది మనకు 1000 1900 ప్లస్ 1250 1900 ప్లస్ 12 అంటే 3200 అవుతుంది అనేది 3200. అప్పుడు 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతే 4 టేబుల్ 4 8s 4 7s. సో 8:7 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సిమిలర్ క్వశ్చన్ తెలుగులో ఇచ్చానన్నా 8:7 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద LCM అడుగుతున్నాడు. ఎప్పుడైనా ఈ ఫార్మేట్లో LCM అడిగినప్పుడు ఫస్ట్ నెంబర్స్ చూద్దాం. 2 ఉంది 3 ఉంది 4 ఉంది. ఈ 2 3 4కి LCM ఎంత అవుతుందన్నా 12 అవుతుంది. అంతే కదా. 2కి 3కి 4కి LCM ఎంత అవుతుంది 12 అవుతుంది. అంటే మన ఆన్సర్ 12తో స్టార్ట్ అవ్వాలి. మన ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలి 12తో స్టార్ట్ అవ్వాలి. సో 12తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, మొత్తం కూడా చెక్ చేయక్కర్లేదు. ఓకేనా. సో P అనేది P² అనేది హైయెస్ట్ ఉంది ఇక్కడ, Q³ అనేది హైయెస్ట్ ఉంది. ఎస్, కామన్గా ఉండాలి, హైయెస్ట్ పవర్ ఉండాలి. ప్రతిదీ తీసుకుంటాం, ఉన్నాయే PQ, ప్రతిదీ తీసుకుంటాం, హైయెస్ట్ పవర్ తీసుకుంటాం. సో P ఉంది P² తీసుకున్నాం, Q ఉంది Q³ తీసుకున్నాం. ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్.
సో పై చార్ట్ ఇవ్వడం జరిగింది. టోటల్ 5 షోరూమ్స్ కలిపి 5000 అంటున్నాడు. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ ఫ్రమ్ బి అండ్ డి టుగెదర్ అంటున్నాడు. బిడి. సో బిడి అంటే 31% అవుతుంది. సో 31% ఆఫ్ 5000. సో పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 31 5s అంటే 155 వస్తుంది. 1550. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. ఆప్షన్ 3 అన్నది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. సేమ్ క్వశ్చన్ తెలుగులో అడిగాను నాన్న. నెక్స్ట్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 144. ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్ ఈజ్ వాట్? సో ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చారన్న మనకు, అంతర్గత కోణం ఇచ్చారు. ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో మనకి ఇంటీరియర్ 144 ఇచ్చారు కాబట్టి అప్పుడు బాహ్య కోణం ఏమవుతుందంటే 36 అవుతుంది. బాహ్య కోణం ఏమవుతుంది? 36 అవుతుంది. మనకు భుజాల సంఖ్య కావాలి అంటే, నెంబర్ ఆఫ్ సైడ్స్ కావాలంటే 360 degrees బై ఎక్స్టీరియర్ యాంగిల్ వేయాలి, బాహ్య కోణం వేయాలి. ఇప్పుడు 360 బై బాహ్య కోణం 36 కాబట్టి అప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత అవుతున్నాయన్నా 10 ఉంటాయి. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఏబి టుగెదర్ కెన్ డూ ఏ సర్టన్ వర్క్ ఇన్ X days, వర్కింగ్ అలోన్. సో ఏబి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ X+8 and X+18 days రెస్పెక్టివ్లీ. ఏబి టుగెదర్ విల్ కంప్లీట్ 5/6 ఆఫ్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? మీకు టైమ్ అండ్ వర్క్ చెప్పినప్పుడు ఒక రూల్ చెప్పాను. ఏబి ఇద్దరు కలిస్తే ఒక వర్క్ని X daysలో చేయగలుగుతారు. ఏ ఒక్కడైతే X+8 daysలో అంటే 8 days ఎక్కువ తీసుకుంటాడు, ఇద్దరు కలిసి చేసేదానికన్నా 8 days ఎక్కువ తీసుకుంటాడు. బి ఒక్కడైతే ఇద్దరు చేసేదానికన్నా 18 days ఎక్కువ తీసుకుంటాడు. అప్పుడు ఈ X ఏమవుతుందయ్యా అంటే √, ఈ ఎక్స్ట్రా డేస్ ఉంటాయి చూసారా, 8 × 18. మీకు ఈ రూల్ కూడా నేను టైమ్ అండ్ వర్క్లో చెప్పాను, మీరు కావాలంటే తీసి చూడొచ్చు. ఇప్పుడు 144 అవుతుంది. 144 బయటకు వస్తే 12 అవుతుంది. కానీ అడిగింది మన ఆన్సర్ 12 కాదు. ఆప్షన్ పెట్టకూడదు. మీరు అడిగింది 5/6 వంతు, అంటే మొత్తం పని చేయడానికి 12 రోజులు పడుతుంది. కానీ మనకు దాంట్లో కావాల్సిన 5/6 వంతే కావాలి. ఆ 12 రోజులు 5/6 వంతు అంటే 6 2s are 5 2s are 10. మీ ఆన్సర్ 10 అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు జరిగినటువంటి తెలంగాణ SI ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ నెంబర్ 7 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.